రాననుకున్నారా? రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చేసారు. ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 75 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 25,950 పాయింట్స్ దగ్గరగా ఓపెన్ అయింది. నేను ఈరోజు మార్నింగ్ 9:15 కి నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 26,000 సిఈని అరౌండ్ 28 రూపీస్ దగ్గరగా బై చేశాను. 6,000 క్వాంటిటీ బై చేశాను. ఈరోజు క్వాంటిటీ ఎందుకు ఎక్కువ బై చేశానంటే, నేను 85-82 రూపీస్ ఉన్న ప్రీమియమ్స్ వి 2,000 క్వాంటిటీ బై చేస్తాను. అంటే నియర్లీ 2 lakhs పెడతాను. ఈరోజు 30 రూపీస్ దగ్గరగా ఉన్న ప్రీమియం ని బై చేశాను కాబట్టి 6,000 క్వాంటిటీని బై చేశాను. సో క్యాపిటల్ సేమ్ 1.8 పెట్టాను నేను ఈరోజు. నేను ఎవ్రీడే ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు 2 lakhs వరకు ఒక ట్రేడ్ లో ఇన్వెస్ట్ చేస్తాను. సో ఈ రోజు కూడా అంతే, తక్కువ ప్రీమియం ది బై చేశాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో బై చేశాను. ఓకే. అండ్ నేను ఈరోజు సిఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, నేను ఆల్రెడీ మార్కెట్ 26,000 కన్నా ఎబోనే ఉంది కదా, చాలాసేపు ఎబోనే ఉంది కాబట్టి ఈ రోజు కూడా మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను. ఈరోజు నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు ఓఏ 1.14 ఉంది. సో మార్కెట్ చాలా పాజిటివ్ సైడే ఉంటుందన్న వ్యూలో నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను. నేను 28 రూపీస్ దగ్గరగా బై చేయగానే ఒక 5,000 ప్రాఫిట్ ఇచ్చింది అంతే. తర్వాత ప్రీమియం పడిపోతుంది. అఫ్ కోర్స్ మార్కెట్ కూడా ఫాల్ అయ్యింది, కానీ మార్కెట్ పెరిగినా నా ప్రీమియం పెరగలేదు. అప్పుడు అర్థమైంది, ఓకే సంథింగ్ ప్రీమియమ్స్ లో తేడా ఉంది అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా ప్రీమియం పెరగదు అనుకున్నా, కానీ ఇంకొంచెం సేపు చూద్దాము, రోజు ఎక్స్పైరీ కదా, మూమెంటం వస్తే పెరుగుతుంది అన్నట్టు. తర్వాత కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా నా ప్రీమియం పెరగలేదు. సో నేను ఇమీడియట్ గా 50,000 లాస్ బుక్ చేసేసి కూడా లాసే బుక్ చేసేదాన్ని. బికాస్ నాకు పీ సైడ్ కూడా ప్రీమియమ్స్ అంతగా పెరిగినట్టు అనిపించలేదు. అండ్ చాలా డేస్ తర్వాత నేను ఇలాంటి మార్కెట్ చూస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆ టైంలో కూడా సేమ్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెటే చూసాను. ఏది కొన్నా లాస్, అటు సిఈ తీసుకున్న లాసే, ఇటు పిఈ తీసుకున్న లాసే. మార్కెట్ అక్కడక్కడే ఉండి ప్రీమియమ్స్ మాత్రం చాలా డికే అయిపోతాయి. ఈరోజు మార్కెట్ చూడడానికి పడినట్టు ఉన్నా కూడా ప్రీమియమ్స్లో అంత మూమెంటం లేదు. నేను డైలీ చూసే ప్రీమియమ్స్ ఈరోజు అస్సలు లేవు. నా వ్యూ, నా డైరెక్షన్ ఈరోజు రాంగే. బట్ పిఈ సైడ్ కూడా అంత ప్రీమియమ్స్ నాకేం అనిపించలేదు. ఓకే పిఈ సైడ్ ఉంటే ఈరోజు నేను ప్రాఫిట్ బుక్ చేసేదాన్ని అన్న వ్యూ అస్సలు లేదు నాకు ఈరోజు. అండ్ నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆ టైంలో కూడా ఇలాంటి సెల్లర్స్ డామినేటెడ్ మార్కెట్ని చూశాను. ఏది బై చేసినా ప్రీమియమ్స్ పడిపోవడం, లాస్ అవ్వడం. ఈరోజు నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ అలాంటి మార్కెట్ని చూస్తున్నాను. అండ్ నేను నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను, సెన్సెక్స్లో కూడా ట్రేడ్ తీసుకుంటాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ తీసుకోను నేను. ఎందుకంటే నేను ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీ ఉన్నవి ఆ ఇండెక్స్లో మాత్రమే ట్రేడ్స్ తీసుకుంటాను. బికాస్ ప్రీమియం తక్కువ ఉంటుందని. అండ్ నేను ఆప్షన్ సెల్లింగ్ అస్సలు చెయ్యను. బికాస్ నాకు ఆప్షన్ బయింగ్లో రిటర్న్స్ హై ఉంటాయి అండ్ ప్రాబబిలిటీ కూడా నాకు ఎక్కువ ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను. అందుకే నేను ఆప్షన్ బయింగ్ మాత్రమే చేస్తాను. ఆప్షన్ సెల్లింగ్ సైడ్ అస్సలు వెళ్ళను. నాకు దాంట్లో జీరో నాలెడ్జ్, అసలు 1% కూడా దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. అందుకే నేను ఓన్లీ ఆప్షన్ బయింగ్ మాత్రమే చేస్తాను. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇండెక్స్లో, ఈ 2 ఇండెక్స్లో మాత్రమే చేస్తాను. ఫ్రైడే, మండే, ట్యూస్డే నేను నిఫ్టీ చేస్తాను. వెనస్డే, థర్స్డే నేను సెన్సెక్స్ చేస్తాను. ప్రీమియమ్స్ తక్కువలో ఉంటాయి కాబట్టి నేను ఈ ఆర్డర్ ఫాలో అవుతాను. ఈ రోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది? మీరు ఇంతకీ ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.